వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమియాతో డైరెక్ట్ గా ఉప్మా ప్రిపేర్ చేయడం కంటే సేమియాని ఇలా బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా చాలా టేస్ట్ గా ఉంటుంది. తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్ లో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులో ఇంకా పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా టమోటా ముక్కలు, ఉల్లిపాయలు టమోటాలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీరు వచ్చేలాగా నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా ఉప్మాకి కావాల్సిన ఉప్పు, నీరు బాగా తెరలాక ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాలని ఇందులో వేసి సన్నని సెగ మీద సేమియాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని తర్వాత సేమియా ఉప్మాని సర్వ్ చేసుకోవడమే. ఇది చట్నీతో ఇంకా చక్కెరతో తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సైట్ ను సందర్శించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.